ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఐఆర్ మరియు పిఆర్సీలపై తాజా అప్డేట్. ఏపీ ప్రభుత్వం జూలై 22న 21 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ఏపీ సెక్రటేరియట్ నందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించింది. ఉద్యోగ సంఘాలు సమర్పించిన 23 డిమాండ్లతో దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిగినాయి. చర్చల అనంతరం మంత్రివర్గ ఉపసంఘ పక్షాన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ సమావేశంలో జరిగిన అన్ని అంశాలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. వీటిలో ప్రధానంగా 12వ పిఆర్సీ చైర్మన్ నియామకం, ఐఆర్, పెండింగ్ డిఏ మరియు డిఆర్. అయితే ముఖ్యమంత్రి గారితో జరిగే సమావేశం తేదీ గురించి ఎటువంటి సమాచారము లేదు. ఈ నెల 2న ఏపీజేఏసీ ఆగస్టు 15 లోపు ఉద్యోగుల ఆర్థిక సేవ సమస్యల పరిష్కారంపై జరిగిన చర్చల గురించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయాలు వెలువడకపోతే అదే వారంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమం కార్యాచరణను ప్రకటించాలని రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నెల 10 తర్వాత ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా ఐఆర్ మరియు పిఆర్సీ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు 20 నుంచి 30% మధ్య ఐఆర్ ప్రకటించాలని, కొత్త పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేయనున్నాయి. పెండింగ్లో ఉన్న 5 డిఏలలో కనీసం 2 డిఏలను విడుదల చేయాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రస్తుతం ఉన్న 7%ని 10%కి పెంచాలని, అలాగే గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్న పిఆర్సీ డిఏ బకాయిలు సుమారు 23,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నాయి. ఈ చర్చలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే అక్టోబర్ నెలలో సమ్మెకు వెళ్లే అవకాశాన్ని కూడా ఏపీజేఏసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు డిమాండ్లు, చర్చలు మరియు మీడియాలో వస్తున్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఈ నెల 10వ తేదీన లేకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరగనున్న చర్చల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లు చాలా వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు సంతోషకరమైన వార్త చెప్పగలరు అని కొండంత ఆశతో ఉన్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రం వార్తాపత్రికల్లోనే వార్తలను బట్టి ఏ మేరకు ఉద్యోగులను, పెన్షనర్లను సంతృప్తి పరిచేది సమావేశం తర్వాత కానీ ఖచ్చితంగా తెలియదు. ఈలోపు వచ్చే వార్తలన్నీ ఊహాగానాలే. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, పెన్షనర్లు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పలుమార్లు చెప్పినందున ఉద్యోగులను, పెన్షనర్లను నిరాశకు గురి చేయకుండా సాధ్యమైనంత మేరకు మనకు సంతృప్తి కలిగించే నిర్ణయం ప్రకటిస్తారని ఆశిద్దాం. ఇక డిఆర్ 2018 ఎరియర్స్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,400 మంది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు రావాల్సి ఉంది. అయితే మే 11, జూన్ 1న అప్లోడ్ అయిన బిల్స్లో ఎలాంటి కదలిక లేవు. వాటి స్టేటస్ చెక్ చేయగా ప్రస్తుతం అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.